గాజాలో పాత్రికేయులపై ఆగని దాడులు. ఇప్పుడు ఇటువంటిదే మొన్న గాజాలో ఒక ఆసుపత్రి మీద దాడి జరిగి చాలా మంది చచ్చిపోయారు. అంతకుముందు కూడా దాడి జరిగింది. ఆ చనిపోయిన వాళ్ళలో 5గురు పాత్రికేయులు, అంతర్జాతీయ పాత్రికేయులు, ఏపీఎఫ్, రాయిటర్స్, ఇట్లాంటి వాళ్ళు. అంతకుముందు కొద్ది రోజుల కిందట ఒక పాత్రికేయుడు, నేను ఇంకా చచ్చిపోతున్నాను, చాలా రోజులుగా నన్ను హింసించారు, నేను చచ్చిపోతున్నాను, కానీ మీరు కళ్ళు తెరవండి ఇప్పటికైనా శాంతి కోసం అని. సార్, రష్యా ఉక్రెయిన్ వార్ గురించి, ఇండో పాక్ గురించి ఇంత మాట్లాడిన వాళ్ళు గాజాలో, పాలస్తీనాలో ఇజ్రాయెల్ కదలకుండా వరుసబెట్టి మారణహోమం సాగిస్తూ ఉంటే ఎందుకు కదలట్లేదు? ఇప్పుడు ఈ జర్నలిస్టుల హత్య మాట్లాడితే మీడియా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు కదా వీళ్ళు. అవును, మరి ఎందుకు అక్కడ జర్నలిస్టులను చంపుతుంటే అంతర్జాతీయ సమాజం ఎందుకు స్పందించట్లేదు? ఈరోజు మటుకు భారత విదేశాంగ శాఖ కూడా ఈ విషయం మీద ఆందోళన వెలిబుచ్చింది. అలాగే జర్నలిస్టుల సంఘాలన్నీ కూడా అది ప్రకటించి మరి ఒక 100 మంది జర్నలిస్టులను అక్కడ చంపేస్తూ ఉంటే ఇది ఏమి? జర్నలిస్టుల సంగతి అలా ఉంచి పిల్లలు అత్యధికంగా నష్టపోయింది పాలస్తీనా గాజా ప్రాంతంలో స్త్రీలు, పిల్లలు. 1000 మంది చచ్చిపోయారు. ఇప్పటికైనా శాంతి అక్కడ రావడానికి ఏం చేయాలన్నది ఆలోచించాలి. అక్కడి నుంచి వాళ్ళు నెమ్మదిగా యమన్, ఇతర ప్రాంతాల మీద కూడా ఇజ్రాయెల్ వాళ్ళు వెళ్తున్నటువంటి ఒక మారణకాండ చూస్తున్నాం. జర్నలిస్టు సోదరులు కాబట్టి భారత విదేశాంగ శాఖ కూడా విచారం వెలుబుచ్చిన సందర్భం కాబట్టి ఇలాంటివి ఆగాలని మనం కోరుకోవాలి, ఖండించాలి కూడా. మన విద్యాధికులు అదేదో ఎక్కడో గాజాలే మనకి ఎందుకు అనుకోకుండా ఈ లక్షణం కనుక పెరిగితే అందరూ దెబ్బతింటారు. అంతే కదా సార్, ఇది అన్ని ప్రాంతాలకి, అన్ని దేశాలకు వ్యాపిస్తుంది. ఎలా ఉండే నగరం ఎలా అయిపోయింది. రైట్, ధన్యవాదాలు తిలకపల్లి రావు గారు. మరిది వాళ్ళ ఎపిసోడ్, మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.